హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇంటి అమ్మాయి విజయ. భర్త లేని అమ్మాయి ఇద్దరు పిల్లల్ని పెంచాలంటే ఎంత కష్టమో మీకు తెలియంది కాదు. తను ఏదో రకంగా కష్టపడి నిలబడి తన పిల్లల్ని పెంచుకోవాలని ధైర్యంగా ఎవరి సాయం పొందకుండా నిలబడాలని ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయిని చాలా మాటలు అంటారు. చాలా గర్వం, ఎవరిని లెక్క చేయట్లేదు, తలపొగరెక్కువ, మేమంటే అసలు ఇది లేదు అన్నట్టుగా నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. కానీ ఆ అమ్మాయికి ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా. అందుకే ఎవరి దగ్గర చేయి చాచకుండా, ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడి తన పిల్లల్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అలాంటప్పుడు గర్వించాలి కానీ ఆ అమ్మాయి మీద నోటుకొచ్చినట్టు నిందలు వేయకూడదు కదా. మనవాళ్ళు కదా అని ఒకసారి నమ్మి మోసపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తే మనస్ఫూర్తిగా దగ్గర తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కష్టపెట్టిన వాళ్ళ ఏమీ తెలియనట్టు మన పక్కన వచ్చి మంచిగా మాట్లాడితే అది తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఆల్రెడీ దెబ్బతిని ఉంటుంది కాబట్టి. బాధ పెట్టిన వాళ్ళు గుర్తు లేకపోయినా బాధపడిన వాళ్ళకి గుర్తుంటుంది కదా. మీరే చెప్పండి.